అలాగే విశాఖపట్నంలో కొంతమంది కార్పొరేటర్లు అటు వెళ్ళడాలు ఇటు వెళ్ళడాలు ఇటు వచ్చాం అని తిరుగుతున్నారు. అది ఒక్కసారి కార్పొరేటర్లు కూడా ఆలోచించుకోవాలి. ఏ గుర్తు మీద మనం గెలిచాం, దేని మీద గెలిచాం. ఈరోజు ఇంకెంతో లేదు, ఎలా 3 సంవత్సరాలు దాటిసింది. ఇంకా 1.5 ఇయర్లోనే కార్పొరేటర్లు అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం చేసి బేడ తెచ్చుకునే బదులు మనం ఏ పార్టీకి ఉన్నాం ఆ పార్టీలో ఉండి ఆ పార్టీని బతికించుకొని ఆ పార్టీ మేరని 5 సంవత్సరాలు పాలించినట్టుగా చూసుకోవాలి. ఎటు వెళితే ఏముందండి, ఏ గవర్నమెంట్ కూడా ఇంతకుముందు 2019లోని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళు అటు వచ్చేది వీళ్ళు ఇటు అవడం అలా జరుగుతున్నాయి. అని జరగడాలు కాదు, ఇప్పటికీ ఆలోచించుకోండి. మేయర్ అనేది ఇంకా సంవత్సరంన్నర ఉంది. ఈ సంవత్సరంన్నరలోనే మన కార్పొరేట్ మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ వస్తుంది. నెక్స్ట్ కార్పొరేట్ ఎలక్షన్ ఇంకొక సంవత్సరంన్నరలో ఆల్రెడీ 2026లో వస్తుంది. 2026లోని మళ్ళీ ఇటు పోటీ చేస్తే వాళ్ళ లైఫ్ లేట్ అవుతాయండి. మళ్ళీ ఇప్పుడు మారుతారు, వీళ్ళు ఇస్తారా సీట్, అలా కాదు. మనం నమ్ముకునే పార్టీ అని కాదు, ఏ పార్టీ అయినా సరే మనం ఒక పార్టీ తరపున గెలిచిన తర్వాత ఆ పార్టీతో ఉండాలి. ఎవరైనా సరే తెలుగుదేశం అని, జనసేన అని, వైసీపీ అని, సిపిఎం అని, బీజేపీ అని అందరూ ఒకే పార్టీకి సేవ చేయాలి, గెలాలి. ఒక పార్టీ తంటే కానీ గవర్నమెంట్ మారిపోగానే పార్టీలు మారిస్తే అది పద్ధతి కాదు. ఉన్న నాయకులైనా సరే జాగ్రత్తగా ఉండాలి. మనం పార్టీ ఓడిపోయినట్టు కదండి, 2029లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావచ్చు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఓడిపోయాడంటే 10 సీట్లు కాదు కండి, ఓటీజ్ పర్సంటేజ్ 40% ఓటింగ్ ఉంది. అలాగే ఎంపీ సీట్లు అతనికి ఎన్నో తెలుగుదేశం మీద ఎక్కువ ఓట్లు వచ్చాయి అని అలాగని జనాలు ఏదో సీట్లు రాలేదని మారిపోతే జగన్మోహన్ రెడ్డికి అంతా ప్రజలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పట్ల. మనం కూడా అతను ఇచ్చిన సీటుతో గెలుస్తాం. మనం అతనికి సపోర్ట్గా నిలబడి అతన్ని బయటికి లేపడానికి మళ్ళీ పార్టీని నిలబెట్టుకోవాలి తప్ప ఇలాగ ఎవరో పిలుస్తారు ఎవరో ఆదా చేస్తే పార్టీలకు వెళ్ళిపోవడం కాదండి. పార్టీని నిలబెట్టాలండి. పార్టీ కష్టకాలంలో అధికారం ఉందని చెప్పి పార్టీని నమ్ముకొని ఉండకూడదు. అధికారం లేకపోయినా సరే పార్టీ కోసం సేవ చేయాలి. మేమంటే ఒక సామాన్య మానవులం, మాకేం లేదు. మీలాంటి కార్పొరేటర్లు అంటే మీకు సీట్ ఇచ్చారు, సీట్ గెలిచారు, గెలిచిన కార్పొరేటర్ కూడా ఆ పార్టీతో గెలిచి బయటికి వెళ్ళిపోవడం అంటే అది మంచి పద్ధతి కాదు, మంచి మనస్తత్వం కూడా కాదు. మనకి నెక్స్ట్ ఫ్యూచర్ ఉండదు. నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్లో నిలబడితే మీ పార్టీ మారి మళ్ళీ ఎలక్షన్లో నిలబడడానికి అప్పుడు ఇంక బ్యాడ్ అవుతావు. ఎలక్షన్లో మళ్ళీ ప్రజలు నిన్ను ఎన్నుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉండవు. ఇదే మనం ఈ పార్టీ తరపున నిలబడ్డాడు మళ్ళీ పార్టీ ఇంకా వేరే పార్టీ వస్తే ఆ పార్టీకి వెళ్ళిపోయినే కార్పొరేటర్కి మనం ఓటేస్తామని. ఇది మనం రాజకీయంలో నిలబడాలంటే, రాజకీయం జీవితాంతం చేయాలంటే పార్టీని నమ్ముకొని ఉండాలి. పార్టీ ఓడిపోయింది, పార్టీ గెలిచింది అని కాదు. ఏ పార్టీ అవనే, తెలుగుదేశం నమ్ముకొనే ఉండాలి. జనసేనతో ఉన్నామా జనసేన నమ్ముకొని ఉండాలి, వైసీపీతో ఉన్నామా వైసీపీని నమ్ముకొని ఉండాలి, బీజేపీతో ఉన్నామా పార్టీ గెలడాలు ఇదని కాదండి. మెయిన్ ఏంటి తెలుసా, మనం ఎవరి కోసం ఎవరి వల్ల మనం గెలిచాము అయ్యే చూసుకోవాలండి. అది మళ్ళీ నెక్స్ట్కి మనకి మళ్ళీ నిలబట్టే మనకు ఒక ప్రజలు ఒక మంచి ఇది ఇస్తారు. లేదు మనం పార్టీలు మారిస్తే ప్రజలు మనని క్షమించడు ఎట్టి పరిస్థితులు. ఇప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు చూడండి, ఆ పార్టీ మార్చి ఈ పార్టీ మార్చి ఎలాగైనా ఎవడైనా గెలిచారా? ఎవరు గెలరు. అదేంటంటే ఒక పార్టీని నమ్ముకొని ఆ పార్టీ తరపునే నిలబడితే ఒక అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ మనిషి ప్రజలు నమ్ముతారు ఆ నాయకుడిని, ఆ ఎమ్మెల్యేనవని కార్పొరేటర్నవని ఎవరినైనా సరే నమ్మాలంటే ఏంటి తెలుసా, మనం నిక్కచ్చిగా ఉంటేనే ప్రజలు నమ్ముతారు. మనం పొరపాట్లు చేసి ఈ పార్టీ ఆ పార్టీ జంపులు చేస్తే మన జీవితంలో ఎవరు నమ్మరు. నెక్స్ట్ ఫ్యూచర్లో మళ్ళీ మనం గెలిచే అవకాశాలు ఎక్కువ ఉండవని